బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. గ్యారంటీల అమలు, బడ్జెట్ లో ప్రతిపాదించే అంశాలపై కీలకంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ పై ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ కేబినెట్ ప్రారంభమైంది. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. గ్యారంటీల అమలు, బడ్జెట్ లో ప్రతిపాదించే అంశాలపై కీలకంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ పై ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ అయితే ప్రారంభమవుతున్నది. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఇటు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి, అదేవిధంగా ఇటు కులగణనకు సంబంధించినటువంటి అంశం పైన, దాంతో పాటుగా 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి అంశం, ప్రజా సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పైన ప్రధానంగా ఈ యొక్క ముఖ్యంగా బడ్జెట్ లో కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం పైన కేబినెట్ భేటీ అయితే ఉన్నది. ఈ కేబినెట్ లో ఈ అంశాలపైన చర్చించడమే కాకుండా వీటికి కేటాయింపులు ఏ మొత్తంలో, ఎంత మొత్తంలో ఇవ్వాలని చెప్పేసి దానిపైన కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు సిఎస్ కూడా ముఖ్యమైనటువంటి అధికారులను, ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులను కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో ఆ అధికారులందరూ కూడా ఈ యొక్క కేబినెట్ భేటీకి అందుబాటులోనే ఉన్నారు. దాంతోపాటు ఇప్పటికే ముఖ్యమంత్రి ఇంత క్రితమే ఇటు నీటిపారుదల రంగం పైన ఒక మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా అటు బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి తప్పిదముల వల్లనే ఈ యొక్క రాష్ట్రంలో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నిధులు నియామకాల మీద ఏర్పడినటువంటి రాష్ట్రంలో నీళ్లు మొత్తం దోపిడీకి గురవుతా ఉన్నా కానీ ఈ 10 ఏళ్లు పట్టించుకోలేదని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు చేయడమే కాదు, దానికి సంబంధించినటువంటి అతనికి ఆధారాలతో సహా కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో కూడా ఈ నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం పైన ఇటు నీటిపారుదల రంగానికి సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉన్నది. ఈ యొక్క బడ్జెట్ సమావేశంలో దీన్ని 48 గంటల చర్చకైనా సిద్ధమే అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీనికి కేసీఆర్ మిగతా ఎవరు వచ్చినా పర్లేదు, తాను ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాము, ఆ కుటుంబం నుంచోనా లేకపోతే ఆ పార్టీ నుంచోని ఎవరు వచ్చినా కానీ చర్చకు సిద్ధమని చెప్పేసి నీళ్ల దోపిడీ జరిగింది, దీనిపైన శ్వేతపత్రాన్ని విడుదల చేసి తీర్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. మరొక వైపు ఇటు దేశవ్యాప్తంగా ఇప్పటికీ బీసీలు పెద్ద ఎత్తున ఆందోళన గత కొన్నేళ్లుగా చేస్తా ఉన్నారు. బీసీల కులగణన జరగాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. గత కొన్నేళ్లుగా కూడా ఈ యొక్క సమస్య అట్లే ఉండిపోయింది. కొత్తగా రేవంత్ సర్కార్ వచ్చి రాగానే ఈ యొక్క కులగణన చేపట్టాలని చెప్పేసి భావిస్తా ఉన్నది. అందులో భాగంగా ఈ కులగణనకు సంబంధించి అయితే అధికారులతో చర్చించే, అంటే ఈ యొక్క బడ్జెట్ సమావేశంలో దీనిపైన ఒక ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు 500 గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించి గృహ అవసరాల కోసం ఇచ్చేటువంటి దీనికి సంబంధించినటువంటి అంశం పైన 8,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి దీనిపైన బడ్జెట్ లో ఇప్పటికే ప్రతిపాదన తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ బడ్జెట్ లో దీనికి ప్రత్యేక కేటాయింపులు చేసేటువంటి అవకాశం ఉన్నది. మరొక వైపు ఇప్పటికే ఇటు గ్రూప్ 1 సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి పోస్టులకు తోడుగా ఇంకా ఇంకొక 70 పోస్టులను కూడా కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి 15,000 పైగా పోలీస్ రిక్రూట్మెంట్ కూడా చేయాలని చెప్పి మొత్తానికైతే ఈ యొక్క ఫిబ్రవరి మాసంలోనే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ బడ్జెట్ సమావేశంలోనే దీన్ని ఈ యొక్క కేబినెట్ లో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. దీనిపైన కూడా ఒక ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ యొక్క కేబినెట్ భేటీలో ప్రధానంగా ఇటు ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా అభయాసం కింద ఇచ్చినటువంటి పథకాలే కానీ, లేకపోతే ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల హామీలు కానీ, అదేవిధంగా కుల జనగణన బీసీకి సంబంధించినటువంటి అంశం కానీ, ఇదే విధంగా తెలంగాణ రిజిస్ట్రేషన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ సంబంధించి ఇటు టీఎస్ అని ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని టీజీగా మార్చాలని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదన చేయనున్నారు. దీని మీద కేబినెట్ లో చర్చించిన తర్వాత దీనికి ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. మొత్తానికైతే ఈ యొక్క కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపైన అయితే చర్చ జరుగుతుంది. ఆ కేబినెట్ భేటీ తర్వాత దీని మీద బ్రీఫింగ్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఆ తర్వాత ఇటు
అసెంబ్లీ సమావేశాలను 8వ తారీఖు నుండి నిర్వహించడమా, లేకపోతే డేట్ కూడా ఈ రోజు సాయంత్రం క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానిపైన ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ కి అయితే ప్రభుత్వం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి అంటే లోక్సభ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రంలో ఇప్పటికే ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ కి వెళ్ళింది కాబట్టి పూర్తి స్థాయి బడ్జెట్ కి వెళ్దాం అనుకున్నా కానీ కేంద్రంలో ఉన్నటువంటి బడ్జెట్ కేటాయింపులో కొంత రాష్ట్రానికి వాటాకు సంబంధించినటువంటి అంశం పైన చర్చించిన తర్వాత ఈ యొక్క ఓట్ అండ్ అకౌంట్ కి వెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు కేటాయింపు నిర్వహణకు సంబంధించినటువంటి ఒక ప్రకటన అయితే సాయంత్రం వెలువడేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రియా, అలాగే రాంబాబు, ఇప్పుడు చూసుకుంటే కేబినెట్ భేటీ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? తప్పకుండా ఒకవైపు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అత్యంత ప్రజా సంక్షేమ పథకాలే ప్రజాపాలన లక్ష్యంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఆ వైపు కూడా అడుగులేస్తా ఉంది. ఆ ముఖ్యమంత్రి గానీ లేకపోతే ప్రభుత్వం పనితీరు కూడా అలానే కనపడతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటనలు కానీ లేకపోతే ఇటు గత ఇంద్రవెల్లి సభలో మొన్న ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు చూసుకుంటే ఇటు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఈ యొక్క 100 రోజుల్లోనే అమలు చేసి తీరుతామని చెప్పేసి మంత్రివర్గం కూడా మొత్తం చెబుతా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ భేటీలో ప్రధానంగా ఇటు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి అంశం పైన తెలంగాణ రాష్ట్రం ఉద్భవించింది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లకు సంబంధించినటువంటి అంశం పైన గత ప్రభుత్వం 10 ఏళ్లుగా ఇటు చంద్రబాబు నాయుడు కానీ అటు గతంలో ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ముగ్గురు కూడా ఈ యొక్క నీటిని దోపిడీ చేసినా గానీ రాష్ట్ర ప్రభుత్వంగా బీఆర్ఎస్ సర్కార్ ముఖ్యంగా కేసీఆర్ ఉద్యమ పార్టీగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ వాళ్లకు తోడ్పాటును అందించిండు. ఈ రాష్ట్రంలో నీటి దోపిడీ జరగడానికి కారణం కేసీఆర్ అని చెప్పేసి మొత్తం 811 టీఎంసీల వాటర్ లో 512 టీఎంసీల వాటర్ ఏపీకి 299 టీఎంసీల వాటర్ తెలంగాణకు ఎలా ఒప్పుకుంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అదే కాకుండా రోజుకు 13 టీఎంసీల వాటర్ తరలించుకుపోతా ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారని చెప్పేసి నాగార్జున సాగర్ తెలంగాణలో ఉంటే ఏపీ పోలీసు వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ ను ఆక్రమించుకున్నటువంటి ప్రయత్నం చేసినా గానీ బీఆర్ఎస్ సర్కార్ ముఖ్యంగా కేసీఆర్ నిర్లిప్తంగా ఉన్నారని చెప్పేసి తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి దానిపైన నీటి కేటాయింపులకు సంబంధించి నీటి అన్యాయానికి సంబంధించినటువంటి ప్రజల్లోకి వెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. దాంతో పాటుగా ఈ యొక్క నీటి కేటాయింపులో జరిగినటువంటి అన్యాయం పైన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పేసి భావిస్తున్నది. అలాగే ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కేటాయింపులు ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రతిపాదనలు కోరింది. బడ్జెట్ పైన సమీక్ష సమావేశాలు ఇటు ముఖ్యమంత్రి అటు ఉప ముఖ్యమంత్రి కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించినటువంటి నేపథ్యంలోనే నిన్న కూడా ఇంటర్నల్ గా మంత్రులందరూ కూర్చొని కూడా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా చర్చించారు. మరొకసారి ఈరోజు కేబినెట్ భేటీలో కూడా దీనికి సంబంధించి ఒక తుది రూపం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ అంశాలు ఏం పొందుపరచాలని చెప్పేసి ఎన్ని కేటాయింపులు చేయాలని చెప్పేసి సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ఇచ్చినటువంటి గ్యారంటీలకు సంబంధించినటువంటి కానీ ఈ ఉద్యోగ ప్రకటనలకు సంబంధించినటువంటి అంశం కానీ వివిధ ఈ యొక్క ముఖ్యమైనటువంటి ప్రకటనలు అయితే కీలకమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది. భేటీలో ప్రధానంగా దేని మీద దృష్టి పెట్టబోతున్నారు, దేని గురించి మాట్లాడుకోబోతున్నారు? ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం అయినటువంటి ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. దానికి సంబంధించి గ్రూప్ 1 పోస్టులు కానీ లేకపోతే ఇటు ఇచ్చినటువంటి పోలీసు రిక్రూట్మెంట్లు కానీ లేకపోతే ఇతర ఉద్యోగాలు మొత్తం కూడా జాబ్ క్యాలెండర్ ను ప్రకటించే దానిపైన ఒక చర్చ జరుగుతా ఉంది. కేబినెట్ లో జరిగేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇంతకు గురించి చెప్పినట్లుగా ఈ నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉన్నది. రాష్ట్ర ప్రయోజనాలను భంగం కలిగే విధంగా ఎవరు ప్రవర్తించినా ఊరుకునేది లేదని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి పక్క రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాలు కానీ నీటిని తరలించుకోకపోతే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి ఇటు రాష్ట్రానికి ఒక్క చుక్క కూడా ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లినా లేకపోతే రాష్ట్రానికి దక్కాల్సిన వాటర్ దక్కకుండా దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంగా కొట్లాడి తీరుతామని చెప్పి సాధించుకొని తీరుతామని చెప్పేసి ఆ వైపుగా కేంద్రంతో కూడా మాట్లాడతామని చెప్పేసి కూడా స్పష్టం చేస్తామని దీనిపైన శ్వేతపత్రం అనేది చాలా ఇంపార్టెంట్ గా ఈ యొక్క బడ్జెట్ సమావేశంలో ప్రధానంగా కేబినెట్ లో దీనిపైన ప్రధాన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం, రెండోది సాగునీటి పారుదల రంగానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం, ఇటు ప్రాజెక్టులపైన జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశం, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి, అదేవిధంగా కాళేశ్వరం ఏం చేయాలి ఎలా ముందుకెళ్లాలని దానిపైన
దాంతో పాటుగా ఇటు బీసీల కుల గణన సంబంధించినటువంటి ఇది ప్రధానంగా ఈ 3 అంశాలతో కూడా ముందుకెళ్లేటువంటి అవకాశం. మరొక అంశం ఇటు ఇచ్చినటువంటి హామీల్లో 6 గ్యారెంటీలను అమలు లక్ష్యంగా కేటాయింపులకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలో చర్చ జరుగుతుంది. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.